ఎస్ సింగర్ ప్రవస్తి గారు అంటే మీ పాడుతా తీయగా ప్రోగ్రామ్ అంటే అందరికీ ఇష్టం. అది చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు అయిపోయే పెద్దవాళ్ళ వరకు చాలా గౌరవంగా ఉంటుంది ఆ ప్రోగ్రాం. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు దానికి అంత గౌరవం ప్రతిష్టను తీసుకొచ్చారు. అలాంటి ప్రోగ్రాంలో ఎక్స్పోజింగ్ చేయమున్నారు అని అనటం అనేది అంటే అది ఎలా ఎలా ఏ రకంగా ఎవ్వరు కూడా చెప్పేవారు? ఎక్స్పెక్ట్ చేయరు. మీరు చెప్పినట్లుగా పాడతా తీగ నుంచి ఎస్పెషల్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ నేను చెప్పినట్టు ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ వచ్చిందో అప్పటి నుంచి ఈ షో పాడతా తీగ అలా అయిపోయింది. డాన్సులు చేయమని కానీ ఏదో ఒక గుళ్ళు జోకులు చెప్పమని కానీ స్టేజ్ మీద అసలు సింగింగ్ కి వాల్యూ లేకుండా పోయింది అక్కడ. అంటే ఇదంతా ఈ డైరెక్షన్ అంతా ఎవరిస్తారమ్మా? అంటే బట్టలు కిందకి కట్టుకోవాలని, పొట్టు బట్టలు కట్టుకోవాలి, డాన్స్ ఇది చేయాలి ప్రొడక్షన్ వాళ్ళే అండి. అంటే ఎవరు? డాన్స్ చేయమని మాత్రం అనిల్ సార్ డైరెక్ట్ గా చెప్పారు. అనిల్ సార్ ఇంకా వాళ్ళ వైఫ్ ఇలా జోక్స్ చెప్పండి, డాన్సులు చేయండి అని. ఓకే. సో ఇదంతా కూడా ప్రొడక్షన్ ప్రాబ్లం. ఓన్లీ ప్రొడక్షన్ అంటే జ్ఞాపక ప్రొడక్షన్స్ వాళ్ళే ఇవన్నీ చేసేది. అంటే మీకు ఇచ్చే డ్రెస్సెస్ కూడా అలాంటివే ఇచ్చేవాళ్ళమ్మా? అవునండి, కావాలని పొట్టి పొట్టిగా ఇచ్చి కిందకేసుకో కిందకేసుకో అని చెప్పేవాళ్ళు. అంటే ఇది డైరెక్ట్గా జ్ఞాపక ప్రొడక్షన్స్ మీరు ఇందాక అనిల్ సంథింగ్ ఎవరో చెప్పారు అన్నయ్యను హ, వాళ్ళేనా? అనిల్ సార్ వాళ్ళ కింద అసిస్టెంట్స్ ఎవరైతుంటారు వాళ్ళే చెప్పారు, కానీ డాన్సులు చేయమని మాత్రం అనిల్ సరే చెప్పారు. ఓకే. ఇది మీరు ఎప్పుడైనా అబ్జెక్ట్ చేశారా ఇట్లా నేను పొట్టి బట్టలు కట్టుకోవటం కానీ ఇలాంటివి నేను చేయను అని? చెప్పానండి, చాలాసార్లు చెప్పాను. అంటే లేదు, చెయ్యాలి చెయ్యాలి అని కావాలని అలానే ఇచ్చి నాతో పాడిచ్చేవాళ్ళు. చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని పాడేటప్పుడు కూడా. ఎస్పెషల్లీ లాలు దర్వాజా లస్కర్ ఒక పాట వస్తుంది నెక్స్ట్ వీక్ లో. సో దానిలో మాత్రం చాలా టార్చర్ పెట్టారు నన్ను. ఒక 20 టైమ్స్ కిందకి పైకి చాలా సార్లు తిప్పారు. నాకు ఓపిక లేకుండా చేశారు లాస్ట్ కి. కానీ అయినా కూడా పాడాను. ఆ డ్రెస్ గురించి ఇక్కడ నేను పట్టించుకోలేదు పాడేటప్పుడు. అంటే ఇప్పుడు ఆ పాడుతా తీయగా స్టేజ్ మీద పాడే మిగిలిన సింగర్లను కూడా ఇదే రకంగా ఎక్స్పోజింగ్ చేయమని చెప్పటం కానీ ఇలా అన్కంఫర్టబుల్ డ్రెస్సెస్ ఇచ్చి వేసుకోమంటాం. అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి, కానీ బయటికి చెప్పడం మాత్రం అసలు ఎవరికి ధైర్యం చేయరు. బికాజ్ ఆ షోలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు. ఇంకోటి బాడీ షేవింగ్ గురించి చెప్పారమ్మా మీరు. అంటే ఆ, మిమ్మల్ని బాడీ అవును. షేవింగ్ చేయాల్సినంత అవసరం ఏంది? అదిగో మీ ఫోటోలు చూస్తున్నాం స్టేజ్ మీద మీరు పాడినప్పుడు చక్కగా బంగారు తల్లిలా ఉన్నారు. చూస్తుంటే ఎంత థ్యాంక్ యూ. గౌరవంగా ఎంత చక్కగా ఉందంటే ఆ ఫ్రేమ్ కూడా చూడగానే ఒక రెస్పెక్టబుల్ ఇది ఉంది. మీరు వేసుకున్న డ్రెస్ కానీ మీ ముఖం చూస్తున్నా కూడా చక్క కొందరు బొమ్మలా ఉన్నారు. అంటే మిమ్మల్ని బాడీ షేమింగ్ ఎందుకు చేశారు? అంటే యాక్చువల్లీ ముందు ఈ ప్రొడక్షన్ వాళ్ళు ఒక రెఫరెన్స్ పిక్చర్ పెడతారండి డిజైనర్ కి. సో దానిలో ఒకలాగా రియల్ లో ఒకలా ఉంటుంది డ్రెస్, వాళ్ళు సేమ్ కుట్టరు. సో ఎందుకు అలా కుట్టలేదు అంటే వీళ్ళు అలా అన్నారు, ఆ పర్సనాలిటీకి ఇంకేం ఇస్తాము, ఇంకెలా చేస్తాము, ఇంకెంత మంచిగా ఇవ్వగలం మేము అని అన్న వేలో నాతో అన్నారు. అంటే ఆ పర్సనాలిటీకి అంటే నా బాడీని వాళ్ళు అలా అంటున్నారు అనమాట. అంటే ఇలాంటి బాడీ ఉన్నప్పుడు మేము ఇంకా ఎంత మంచిగా డ్రెస్ ఇవ్వగలము అన్న వేలో నాతో మాట్లాడారు. అంటే అన్న వెదవకి అక్క చెల్లెళ్ళు అమ్మ హ్మ్. ఆ, ఎవరు ఉండరా? అంటే ఒక అదే అండి. ఆడపిల్లని ఒక చిన్న పిల్లని ఉద్దేశించి హ్మ్. అదే. అంటే ఇలా ఇలా పదే పదే రిపీట్ అయ్యేదా ఆ, ప్రవస్తి? ఆ, చాలా ఎపిసోడ్స్ ఇలానే రిపీట్ అయిందండి. అంటే బాడీ షేమింగ్ అనేది కేవలం మిమ్మల్ని ఒక్కరినేనా మిగిలిన ఆడపిల్లలను కూడా అంతేనా? నన్ను ఒక్కదాన్నే అండి అక్కడ. అంటే ఎందుకు అనుకుంటున్నారు ఇదంతా? ఇప్పుడు మీరు మూడు నాలుగు చోట్ల నుంచి అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు. ఒకటి హ్మ్. ప్రొడక్షన్స్ అనిల్ అని చెప్తూ ఉన్నారు, అనన్యనా ఇంకొకళ్ళు అనిల్ సార్ ఇంకా వాళ్ళ వైఫ్ వ- ప్రమీల గారు. ప్రమీల. ఓకే, వాళ్ళిద్దరి హ్మ్. నుంచి ఒక హ్మ్. ఇబ్బంది. ఒకటి ఎక్స్పోజ్ చేయమంటాం కావచ్చు, లేకపోతే డ్యాన్స్లు వేయమంటాం కావచ్చు, ఇదంతా. హ్మ్. రెండోది కీరవాణి గారు హట్టింగ్ చేసే విధంగా మాట్లాడటం. మూడు అవును. సునీత గారు అసలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవటం. అవును. అంటే ఎందుకు అవునండి. ఎందుకు మిమ్మల్ని ఒక్కళ్ళు మాత్రమే టార్గెట్ చేశారు అనుకుంటున్నారు? అంటే తెలియదండి, మేబీ నేను అన్ని రియాలిటీ షోస్ లో పాడి వచ్చానని ఒక దీంతో, లేకపోతే కొంతమంది ఉంటారండి ఛానల్స్, లైక్ ఒక ఛానల్ లో విన్ అయ్యి ఇంకో ఛానల్కి వస్తే కావాలని వాళ్ళని కింద చూపించాలని డిసైడ్ అవుతారు ముందు నుంచి కూడా. సో ఇక్కడ ఏమైనా అలా డిసైడ్ అయ్యారు, లేకపోతే వేరే కొంతమంది కంటెస్టెంట్స్ మీద, ఐ మీన్ వాళ్ళకి నా మీద ఉన్న జెలసీతో వాళ్ళు ఏమైనా చేశారో తెలియదండి. ఓకే, మరి నెక్స్ట్ చంద్రబోస్ గారి నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండేదమ్మా? చంద్రబోస్ గారు నేను చెప్పినట్లుగా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా మంచి కామెంట్ ఇచ్చారండి. నా టాలెంట్ గురించి కానీ, చిన్నప్పటి నుంచి నేను ఎలా పాడుకుంటూ ఎలా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చానని అని చెప్పారు. కానీ అంతరామమయం ఎప్పుడైతే అయిందో ఇంకా అప్పటి నుంచి కూడా అందరూ నెగటివ్ కామెంట్స్